హాయ్ ఫ్రెండ్స్, అందరూ అన్నం తిన్నారా? ఇగో చూడండి, ఉల్లిపాయలు, వెల్లిపాయ, ఎండుమిర్చి ఇవి 3 కాల్చుకుంటున్నాను నేను. అక్కడ వెనకట మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూరలు ఏం లేకపోతే ఇట్లా నిప్పుల దాని మీద కాల్చి జీలకర్ర, ఉప్పు, కారం వేసి రోట్లో దంచుకొని పచ్చడి వేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు మనకు అన్ని గ్యాస్ స్టవ్లే కాబట్టి ఇగో దీని మీద కాల్చుకొని రోట్లో వేసి పచ్చడి చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. వీటికి కొంచెం నూనె రాయాలి. నూనె రాసి జాగ్రత్తగా కాల్చుకోవాలి దీన్ని. ఉల్లిపాయలు, వెల్లిపాయలు, ఎండుమిర్చి ఇది మంచిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత దీన్ని తీసి రోట్లో వేసి దంచుకోవాలి. అప్పుడు డబ్బులు ఎక్కడే ఫ్రెండ్స్, ఉన్న వాటితో అడ్జస్ట్ అయ్యేవాళ్ళం కదా. అమ్మ వాళ్ళు పెట్టింది తిని వెళ్ళిపోయేవాళ్ళం. చూడండి, చక్కగా ఇది ఉడుకుతుంది. మంటకు కొంచెం ఆయిల్ రాసుకోవాలి వీటికి. చూసారా, ఇది ఇట్లా అవుతుంది మొత్తం. వెల్లిపాయలు కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇది రోట్లో వేసి దంచుకొని అన్నంలో వేసుకొని కలుపుకో తింటే చాలా టేస్ట్ ఉంటుంది. అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇది. అమ్మ వాళ్ళ పల్లెటూరు కదా, మస్తు ఉంటుంది ఈ పచ్చడి అయితే. సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. ఉడుకుతుంది ఇది మొత్తం. ఉల్లిపాయ అంతా మంచిగా నీట్గా ఉడుకుతుంది. ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, ఎర్ర ఉల్లిగడ్డ, ఎండుమిర్చి అయ్యాక నేను చూపిస్తాను మీకు. ఇంకా చూసిండ్రు కదా, ఇట్లా మంచిగా కాలుతుంది ఇది. చూసిండ్రా, వెల్లిపాయ కూడా కాలుతుంది. మంచిగా నల్లదంతా తీసి ఉడుకుతుంది మంచిగా మంటకు. మా అమ్మ వాళ్ళు నిప్పుల్లో వేసేది కాబట్టి మంచిగా ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు మనకి ఇక నిప్పులు అంటే ఎక్కడికి పోవాలి? అందుకే నేను ఇట్లా చేసుకుంటా. నాకు ఇప్పుడు జ్వరం వచ్చినా ఏదన్నా వస్తే తింటే నోటికి టేస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మంచి చక్కగా ఉడుకుతున్నది. ఉల్లిగడ్డ, వెల్లిగడ్డ చూసిండ్రా, ఇట్లా కాల్చుకోవాలి. ఇంకో చూసిండ్రా, ఇట్లా మంచి నల్ల తీసేసినాను నేను కొంచెం. ఇప్పుడు దీన్ని రోట్లో వేసి దంచుకోవాలి. ఇంత కొంచెం పసుపు వేసుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. దీన్ని దంచుకోవాలి. ఇట్లా ముక్క దంచుకోవాలి. దంచుకొని ఇగో చూడండి, ఇగో ఇది అన్నంలో వేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇగో ఇట్లా మా అమ్మ చేసి పెట్టేది. మీకు ఇష్టమైతే చింతపండు వేసుకోండి, నూనె వేసుకోండి. కానీ నేను చింతపండు, నూనె వేయకుండానే మస్తు